శ్రీ గురుభ్యో నమ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ కోదండరామస్వామినే నమో నమ. కురవలకోట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతారామ సమేత కోదండరామస్వామిగా పిలువబడుతున్నారు. ఇక్కడ కోదండరామస్వామి వారికి గుడి ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఈ దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవోపేతంగా భక్తాదులందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగోరి ఈ చుట్టుపక్కల ఉన్న 40 గ్రామాలకు గాను ఈ యొక్క కురవలకోట మండలంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ కోదండరామస్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం అదే విధముగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల చైత్రమాస శుక్ల పక్ష సప్తమి నాడు నుంచి మొదలెట్టు పెట్టుకొని అనగా 25 మార్చ్ తేదీ నుంచి మొదలెట్టుకొని ఏప్రిల్ 4వ తేదీతో అనగా బహుళ విధి నాడుకి ముగిస్తూ వస్తున్నారు. ఆనవాయితీగా వస్తున్న ఈ బ్రహ్మోత్సవాల పరంపరలో మధ్యలో స్వామివారిని చిత్తా నక్షత్ర పూర్వకంగా బ్రహ్మోత్సవాలు ముగిస్తూ వస్తారు. బ్రహ్మోత్సవంలో భాగంగా 31వ తేదీ అనగా మంగళవారం రాత్రి చతుర్దశి తిథిని పురస్కరించుకుని పున్నమి రోజు ముందు రోజు స్వామివారి కళ్యాణాన్ని జరిపించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా 40 గ్రామాల భక్తాదులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న మరెంతో మంది భక్తులు ఈ కళ్యాణానికి ఇచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వస్తూ ఉన్నారు. ఇది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. ఆ రోజు రాత్రి అనగా 31వ తేదీ రాత్రి స్వామివారికి విశేషంగా గరుడ వాహన సేవ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఇచ్చేసినటువంటి భక్తాదులు ఎంతో మంది స్వామివారి కళ్యాణాన్ని చూసుకుని స్వామివారి యొక్క కళ్యాణోత్సవ అక్షంతలని కంకణాలని తీసుకుని పెళ్లిగాని యువతీ యువకులు ఎంతో మంది ఇక్కడ వివాహం జరిగింది స్వామి సంవత్సరం తిరిగేలోపు అని చెప్పడం గమనార్హం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో అదే విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయగలరు. మరొక మాట, స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం అనగా 1వ తేదీ ఏప్రిల్ 1వ తేదీన ఉదయం పౌర్ణమి నాడు మొదలుపెట్టుకుని స్వామివారి యొక్క బ్రహ్మరథోత్సవం అనేది జరగడం జరుగుతుంది. రథోత్సవం తేరు అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ గ్రామంలో. కాబట్టి కురవలకోట భక్తాదులందరూ కూడా ఈ యొక్క తేరుకు విచ్చేసి కులమత వివక్ష లేకుండా ఈ బ్రహ్మరథోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. భక్తాదులందరూ కూడా తదితర గ్రామాల నుంచి చుట్టుపక్కల నుంచి ఎంతో మంది ఈ తేరుకు వచ్చి స్వామివారి యొక్క రథోత్సవంలో పాల్గొంటారు. శ్రీరామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం ఏదో కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర గలని ఈ దేవస్థానంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను కనుల పండగగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా భక్తాదులందరూ కూడా కులమత భేదాలు లేకుండా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని ఉత్సవాలని హిందూ సాంప్రదాయబద్ధంగా సామరస్యంగా అందరూ కలిసిమెలిసి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఇక్కడ గమనార్హం. భక్తాదులందరూ కూడా కోకొల్లలుగా వచ్చి స్వామివారి యొక్క ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ సీతారామచంద్ర కోదండరామస్వామి వారు అని చెప్పుకోవడం ఇక్కడ గమనార్హం. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అదే విధంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని విశేష మనవి. శ్రీరామచంద్ర స్వామినే నమో నమః.